సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు నేను కొన్ని బేసిక్స్ చెప్తానండి. ఇప్పుడు మనం ఎక్కడి నుంచైనా ఊరి నుంచి వచ్చాం, హైదరాబాద్ సిటీకి వచ్చాం, లేదా ఇంకేదో సిటీకి వెళ్ళాం, లేదా ఉద్యోగ రీత్యా మనకు ఎక్కడో ట్రాన్స్ఫర్ అయింది, లేదా బెంగళూరులో, చెన్నైలో ఎక్కడో మనకు ఉద్యోగం వచ్చింది, అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉండాలి. బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎలాంటి ఇల్లు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? సింగిల్ రూమ్ అయినా, 2 రూమ్స్ అయినా, 2 బెడ్రూమ్ పోర్షన్ అయినా, అంటే ఫండమెంటల్గా వాస్తు మాకు అక్కర్లేదనుకున్న వాళ్ళకి ఏది లేదనుకోండి, వాస్తు ప్రకారంగా చూసుకోవాలి అంటే ప్రతిసారి కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసి తీసుకెళ్ళి చూపించి కష్టం కాబట్టి మాకు కొంచెం అవగాహన ఉంటే మాకు కొంచెం బాగుంటుంది అని చాలామంది ఇలా అడుగుతూ ఉంటారు. ఇట్స్ అ గుడ్ థింగ్. సో నేను కొంచెం మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నేను కొంచెం ప్రయత్నం చేస్తాను. సో బేసిక్గా ఏంటంటే మనకు దిక్కులు 4 కదా, ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు, 4 దిక్కులు. ఇంకొకటి ఉత్తరంలో రోడ్డు ఉంటే ఇంటికి ఉత్తరం ముఖ ద్వారం, ఉత్తరం ముఖ ఇల్లు అంటాం, నార్త్ ఫేసింగ్ ఇల్లు. ఈస్ట్లో రోడ్డు ఉంటే దాన్ని ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటాం. సౌత్లో రోడ్డు ఉన్న దాన్ని సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటాం. వెస్ట్లో రోడ్డు ఉంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అంటాం. కానీ కొన్ని స్థలాలకి 2 రోడ్లు ఉంటాయి. ఇంటికి 2 వైపులా రోడ్డు ఉంటుంది. దాన్ని పశ్చిమంలో ఉత్తరంలో రోడ్డు ఉంటే వాయవ్యం బ్లాక్ అంటాం. ఉత్తరంలో తూర్పులో రోడ్డు ఉన్న దాన్ని ఈశాన్యం బ్లాక్ అంటాం. తూర్పులో దక్షిణంలో రోడ్డు ఉన్న దాన్ని ఆగ్నేయం బ్లాక్ అంటాం. పశ్చిమంలో దక్షిణంలో రోడ్డు ఉన్న దాన్ని నైరుతి బ్లాక్ అంటాం. ఇవన్నీ ఫండమెంటల్గా చెప్తున్నాను. అంటే వీడియో చూసేవాళ్ళు ఊరికే అలా వీడియో చూసి వదిలేయడం కాదు, చిన్నగా రోజు కొంచెం చూస్తుంటే అర్థమవుద్ది. ఫస్ట్ వింటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, పదే పదే చూస్తుంటే మైండ్లో కూర్చుండిపోతుంది. మరి వాస్తు పాటించడం చాలా సింపుల్ అండి. చాలా సింపుల్గా తీసుకుంటే సింపుల్గా ఫాలో అయ్యి మంచి రిజల్ట్స్ ఉంటాయి. వాస్తు అంటే ఒక పెద్ద మహాసముద్రం రా అని భయపడకూడదు. ఇట్స్ వెరీ సింపుల్. ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సింపుల్. సో ఇలా ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళాం, ఒక ఇల్లు చూస్ చేసుకోవాలి. ఎలా ఉండాలి ఇల్లు? అది తూర్పు అంటే జనరల్గా ఉత్తరం కానీ తూర్పు ఇల్లు కానీ ప్రిఫర్ చేస్తుంటారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని మంచి రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో, దక్షిణం పశ్చిమం కంటే కూడా. ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అనుకోండి, ఒక 2 రూమ్ పోర్షన్, సింగిల్ రూము లేదా 2 బెడ్రూమ్ పోర్షన్ అనుకోండి, ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ. గుడ్డిగా బండ గుర్తులు చెప్తా నేను. ఉత్తరం ఫేసింగ్ ఇంట్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు డోర్ ఎక్కడ ఉండాలి? ఉత్తరం ఫేసింగ్కి ఉత్తరంలోనే ఉంటుంది డోర్. మనం మెయిన్ డ్రాయింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం, డోర్ ఎక్కడ ఉండాలి? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి ఉండాలి. అప్పుడు అది ఉచ్చస్థానమైన ఉత్తర ఈశాన్యంలో ద్వారం అనుకోవాలి. అలాంటి ఇళ్లలో ఉంటే మంచి ఆర్థికంగా బాగుంటాం. అలాగే ఆ ఇంట్లో నైరుతిలో టాయిలెట్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి నైరుతిలో టాయిలెట్ ఉందనుకోండి, కొన్ని ఇబ్బందులు పెడుతుంది. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. అలాగే తూర్పు ఫేసింగ్ హౌస్ అనుకోండి, తూర్పు ఫేసింగ్ ఇంట్లోకి వెళ్తున్నాం, ఇక్కడ బండ గుర్తు ఏంటి? ఎక్స్ట్రీమ్ రైట్కి ఉండాలి డోర్. మనం ఇంట్లోకి వెళ్తున్నాం, ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాం. డ్రాయింగ్ రూమ్లో ఎక్స్ట్రీమ్ రైట్కి ఉంది అంటే ఎక్స్ట్రీమ్ రైట్కి ఉంటుంది. తూర్పు ఈశాన్యం ద్వారం, ఉచ్చస్థానం ద్వారం అనుకోవాలి, అక్కడ బాగుంటుంది. సరే, ఆగ్నేయంలో వంట రూము ఏ ఇంటికైనా అది కరెక్ట్, ఫండమెంటల్ అందరికీ తెలిసి. ఇప్పుడు ఆగ్నేయంలో వంట రూమ్ ఉండాలి. దీనికి కూడా నైరుతి మాస్టర్ బెడ్రూమ్ కానీ నైరుతి భాగంలో కానీ టాయిలెట్ లేకుండా చూసుకోవాలి, ఉంటే బాగుంటుంది. లేదు ఇప్పుడు దక్షిణం ఫేసింగ్ ఇల్లు అనుకోండి, దక్షిణం ఫేసింగ్ ఇంటికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఫ్లాట్కి అయితే ఇండిపెండెంట్ హౌస్ అయినా ఉత్తరంలో శాస్త్రం ఏం చెప్తుందంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండాలి. కానీ దక్షిణ ఫేసింగ్ ఇంటికి ఏమవుతుంది? వెనకాల మన ఉత్తరంలో ఇంకొక పోర్షన్ ఉంటుంది. సరే, ఏది లేదు ఇంకా దక్షిణ హౌస్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు దక్షిణ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్కి ఉండాలి డోర్. అప్పుడు అది ఉచ్చస్థానమైన దక్షిణ ఆగ్నేయం ద్వారం అది మంచి ఫలితాలు ఇస్తుంది. ఇంకా మనకు ఉత్తరంలో ఖాళీ స్థలం ఉందా లేదా అన్నది ఇంకా ఉంటే బాగుంటుందో, లేకపోతే ఓకే, ఇట్స్ ఓకే.
అలాగే అక్కడ కూడా నైరుతిలో టాయిలెట్ లేకుండా చూసుకుంటే బాగుంటుంది. పశ్చిమం ఒక ఇంటికి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంటికి, అది కూడా మనకు తూర్పులో ఖాళీ స్థలం ఉండాలి, ఉండదు. తూర్పులో ఇంకెవరి ఇల్లు ఉంటుంది, ఇంకా తప్పదు వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంట్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంట్లోకి వెళ్ళేప్పుడు ఫస్ట్ రూమ్లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కు ఉండాలి ద్వారం. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కు ఉంటే దాని అర్థం ఏంటి? ఉచ్చస్థానమైన పశ్చిమ వాయువ్యంలో డోర్ ఉన్నట్టుగా అర్థం. మంచి ఫలితాలు ఇస్తుంది ఇది. ఇవన్నీ బండ గుర్తులండి. ఆగ్నేయంలో ఇక్కడ కూడా నైరుతిలో టాయిలెట్ లేకుండా చూసుకోవాలి. నా ప్రాక్టీస్ నేను చెప్తాను. నా పర్సనల్గా ఇప్పుడు నేను వాస్తు చూడడానికి అన్ని సిటీస్ వెళ్తుంటాను కదా, ఎవరైనా పిలిస్తే వెళ్తాను. బాంబేకో, చెన్నైకో, బెంగళూరుకో, ఎక్కడికో వెళ్తుంటాను. ఎక్కడో హోటల్లో ఉంటాను కదా, హోటల్లో రూమ్ బుక్ చేస్తారు నా గురించి. కానీ ముందు రిసెప్షన్లో నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను. అంటే కొత్త ప్లేస్కి వెళ్తే, పాత ప్లేస్లో అయితే నాకు రెగ్యులర్గా ఉన్నాయి, విశ్వకర్మ గారు వస్తున్నారనగానే ఆ సిరీస్లో రూమ్సే ఇస్తారు నాకు. కొత్త ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ హోటల్ బుక్ చేశారు, అక్కడ నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒక 2-3 రూమ్స్ కీస్ ఇవ్వమంటాను. వాళ్ళు షాక్ అయిపోతారు. అన్ని రూమ్స్ బాగుంటాయండి 5 స్టార్ హోటల్స్లో అంటే చెప్తాను. అన్ని రూమ్స్ బాగానే ఉంటాయి ఇంటీరియర్స్, నాకు కావాల్సిన నేను రూమ్ తీసుకుంటాను. కొంచెం ఇబ్బంది నాకు, కొంచెం వాళ్ళకు కూడా ఇబ్బందే, రిక్వెస్ట్ చేసి తీసుకుంటాను. ఎందుకు? ఇలా డోర్ మాత్రమే చూస్తాను అక్కడ నేను, ద్వారం. కానీ అక్కడేంటి, ఇప్పుడు ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉన్న దాన్ని తీసుకున్నాం అనుకోండి, టాయిలెట్ ఎక్కడ ఉంటుంది దానికి? నైరుతిలో టాయిలెట్ లేకుండా చూసుకుంటాను. అలాగే ఈశాన్యంలో టాయిలెట్ లేకుండా చూసుకుంటాను. అది కొంచెం, ఎందుకంటే నేను ఎక్కడైతే ఉంటానో నా వాస్తు బాగుంటే కదా వెళ్ళిన వాడికి నేను సరిగ్గా చెప్తాను. అందుగురించి నేను ఆ కేర్ తీసుకుంటాను. సో మీరు కూడా ఏంటంటే ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకొని ఉంటే బాగుంటుంది. లేదు ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉంది, కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్కి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, రోడ్ ఎక్కడో ఉంటుంది, ఇల్లు ఎక్కడో ఉంటుంది, పైన డోర్ ఇంకెక్కడో ఉంటుంది. అక్కడ కూడా ఈ బండ గుర్తులు పాటిస్తే మాత్రం హాయిగా ఉంటారు. పెద్దగా కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. వాస్తు దోషాలు అంటూ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక దోషం ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి దోషాలు లేకుండా చూసుకోవాలి. అలాగే వాయువ్యంలో టాయిలెట్ ఉందనుకోండి, దానిపైన అటుకు లేకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది వాయువ్యం టాయిలెట్లో, వాయువ్యం గోడకు టాయిలెట్ పెట్టినప్పుడు దానిపైన అటుకు వేస్తారు, అలా లేకుండా చూసుకోవాలి. అలా అటుకు ఉందనుకోండి, మన ఉద్యోగం కాస్త పోతుంది. అలాంటి ఇళ్ళల్లో కూడా వెళ్ళకూడదు. ఈ చిన్న కేర్ తీసుకుంటే మాత్రం చక్కగా ఇల్లు సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సాయి రక్ష.